న్యూరో, పల్మో అండ్ సెంటర్ ఫర్ సర్జికల్ ఎక్సలెన్స్ సాయి దీప మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, చందానగర్, హైదరాబాద్. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే భారీ స్థాయిలో అమెరికా సైన్యం ఇరాన్ను చుట్టుముట్టిన విషయం తెలిసిందే. అమెరికా విమాన వాహక నౌక యుఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ సహా పలు యుద్ధ నౌకలను ఇరాన్ దిశగా తరలించింది. అయితే యుద్ధం ప్రారంభించకముందే అమెరికా సిబ్బంది తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది. విమాన వాహక నౌకలో విధులు నిర్వహిస్తోన్న 4,500 మంది సిబ్బంది టాయిలెట్ కష్టాలను ఎదుర్కొంటున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదికలు వెల్లడిస్తున్నాయి. నివేదికల ప్రకారం 8 నెలలుగా నడి సముద్రంలో ఉన్న యుద్ధ నౌకలోని మురుగునీటి వ్యవస్థలో ఇటీవల వైఫల్యం తలెత్తిందట. యుద్ధ నౌక నిరంతరం కదులుతున్నందున సరైన నిర్వహణ లేకపోవడం వల్ల అందులో ఉన్న మొత్తం 650 మరుగుదొడ్లలో చాలా వరకు పని చేయకపోవడంతో మహిళా సిబ్బందితో పాటు పురుషులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బాత్రూమ్ను ఉపయోగించుకోవాలంటే సిబ్బంది రోజు దాదాపు 45 నిమిషాల పాటు క్యూలో నిల్చోవాల్సి వస్తుందట. ఈ సమస్యను పరిష్కరించడానికి నౌకలోని సాంకేతిక నిపుణులు రోజుకు 19 గంటలు పనిచేస్తున్నా లాభం లేకుండా పోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ టాయిలెట్ కష్టాలు భరించలేక అమెరికా సైనికులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. టాయిలెట్ సమస్యతో విసిగిపోయిన చాలామంది సిబ్బంది ఈ ఉద్యోగం వద్దు, ఈ యుద్ధం వద్దు అంటూ సైన్యం నుంచి తప్పుకోవాలని భావిస్తున్నారట. యుద్ధం అంటే తుపాకులతో పోరాటం అనుకున్నారు, కానీ ఇలా టాయిలెట్ల కోసం పోరాడాల్సి వస్తుందని వాళ్ళు ఊహించలేదు అని చెప్తున్నారు. ఇక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుసరిస్తున్న మొండి వైఖరిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సైనికుల ప్రాథమిక అవసరాలను గాలికుదిలేసి కేవలం యుద్ధోన్మాదంతో ఇరాన్ను చుట్టుముట్టాలని అతడు తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు రివర్స్ కొడుతున్నాయి. ట్రంప్ ఆవేశం వల్ల 8 నెలలుగా నడి సముద్రంలో మగ్గిపోతున్న సైనికులు అనారోగ్యం బారిన పడుతున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో యుద్ధం వస్తే అమెరికా చిత్తుగా ఓడిపోవటం ఖాయమని విశ్లేషకులు కూడా చెప్తా ఉన్నారు.